भारत माता की वंदे वंदे गौरवनीयुలు డాక్టర్ లక్ష్మణ్ గారు, రాజగోపాల్ గౌడ్ గారు, అందరి శ్రీరాములు గారు, బొక్క నరసింహారెడ్డి గారు, దేవేందర్ రెడ్డి గారు, కొలం శంకర్ రెడ్డి గారు, కదిరి జగన్నాథ్ యాదవ్ గారు, మరి భిక్షపతి గారు, ముఖేష్ ముద్దిరాజు గారు, రామకృష్ణారెడ్డి, వీరకరణ, ముఖ్యంగా ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ నమస్కారం. వాళ్ళు మతాన్ని ముందట పెట్టుకొని మతాన్ని చూసి ఒక్కొక్కరిని ఇక్కడ టూరిస్టులు పోతే చంపిండు, అదందరూ మనం చూసినాం. దానికి మనం మూతో జవాబిచ్చినాము. జవాబిచ్చి మనం ఇప్పుడు సంబరం ఎందుకు చేస్తున్నట్టే సంబరం కాదు, ఎందుకంటే గెలిచినందుకు కాదు, భారతదేశం మళ్ళీ ఒకసారి ఐక్యత పెట్టింది, అందరు కూడా ఒకటైంది. బలవంతం ఉన్నోళ్ళు ప్రతిపక్షాన్ని ఓడగొడతారు, శత్రువులను ఓడగొడతారు. కానీ గొప్ప వాళ్ళు ప్రతిపక్షాన్ని కూడా మన దిక్కు మలుచుకుంటారు. అది నరేంద్ర మోడీ గారు. ఈ రోజు చూడండి, డిఎంకే అంటే మనకు పడదు, ఎన్సిపి అంటే పడదు, టిఎంసి అంటే పడదు. ఆఖరికి ఇక్కడ ఎంఐఎం, అసదుద్దీన్ ఓవైసీ కూడా పోయి మా ప్రధానమంత్రి, మా భారతదేశం ఇంత గొప్పదంటే అది గొప్పతనము మన ప్రధానమంత్రి మోడీ గారు. కానీ దురదృష్టము, ఎందుకంటే కొన్ని ఉన్నాయి, మనం భారతీయులు ఎందుకంటే కేవలం ఇక్కడ పుట్టినందుకు కాదు, భారతదేశం మన గుండెలు ఉన్నాయి. కానీ కొంతమంది ఇక్కడ పుట్టినా కూడా వాళ్ళ గుండెల ఇంకో దేశాలు, విదేశాలు ఉన్నాయి. మనం ఇక్కడ భారతదేశం ఐక్యత అయింది, వాళ్ళని ఓడగొట్టిన సంబరం చేసుకుంటే ఒక యువకుడు పార్లమెంట్ ఉంటాడు, 54 ఏళ్ళ యువకుడు, ఆయన మన రఫాయిల్ పోయింది, మన వాళ్ళు ఇంతమంది సచ్చిండు, మన ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయ్యారు, మోడీ ఓడిపోయిండు అని సకలు కొట్టుకుంటే ఆయన సంబరాలు. ఇటువంటి దురదృష్టం అనేది. ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు అంటారు, ట్రంప్ అన్నారు ఆయననే సీజ్ ఫైర్ చేసిందని. ముఖ్యమంత్రి గారు ట్రంప్ నింటారా, మన ప్రధానమంత్రి నింటారా? ఆయన అమెరికాలో ఉందా, తెలంగాణ భారతదేశంలో ఉందా? నిజంగానే ఇటువంటి దురదృష్టం కొంతమంది ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా ప్రతి పార్టీ, నేను చెప్పింది కేవలం ఎన్సిపి, డిఎంకే, టిఎంసి, మమతా బెనర్జీ, సుప్రియా సులే, వీళ్ళందరే కాక, అసదుద్దీనే కాక, వాళ్ళ సొంత పార్టీల శశి థరూర్, మరి మనీష్ తివారీ, మరి సల్మాన్ ఖుర్షీద్, వాళ్ళు కూడా మా ప్రధానమంత్రి ఎంత గొప్పైన చూడు, మా భారతదేశం ఎంత గొప్పైన చూడు. అయితే నిజంగానే వాళ్ళకి మనం గుణపాఠం చెప్పినాం. వాళ్ళు అంటుంది ఏంటంటే ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ ఎక్కువైంది. 1000 సార్లు వస్తే 1-2 సార్లు వస్తారు. ఇదే కాదు, అమెరికాలైనా, మొన్న ఇజ్రాయెల్ అయినా అక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిలియరా 99 సార్లు సక్సెస్ అయింది, ఒక్కసారి పోతాయి. అందుకే పహల్గామ్ అయింది. కానీ వాళ్ళు ఏంది ఇంటెలిజెన్స్ ఫెయిలియర్. అప్పుడు ఏమైంది, దిల్సుఖ్నగర్ ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ కాదా, గోకుల్ చాట్ కాదా, అటు బొంబాయి బ్లాస్ట్ కాదా, అటు అస్సాం బ్లాస్ట్, ఇక్కడ జైపూర్ బ్లాస్ట్, ఢిల్లీలో కూడా బ్లాస్ట్ అయింది. అవి ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ కాదా? ఇవన్నీ తెలియకుండా మాట్లాడుతున్నారు. కానీ ముఖ్యంగా ఏంటంటే, ఒక యుద్ధం అయితే ఓడిపోయిన వాళ్ళు ఓడిపోతారు, కానీ గెలిచిన వాళ్ళకి కూడా నష్టం అవుతుంది. కానీ ప్రపంచంలో మొట్టమొదటిసారి 2071లో బంగ్లాదేశ్ మీద యుద్ధం అయింది. అది ముక్తి బాహిని అనే బంగ్లాదేశ్ వాళ్ళే వాళ్ళు యుద్ధం చేస్తుంటే మనం వాళ్ళకి మద్దతు ఇచ్చినాము. ముక్తి బాహిని మనం కలిసి గెలిచినాము. బంగ్లాదేశ్ విడిపోయింది, పాకిస్తాన్ విడిపోయింది. కానీ అది గెలిచినేమో కానీ గొప్ప చెప్పుకుంటారు, కానీ అది నిజంగా చూసుకోవాలి. మన ఆర్థిక పరిస్థితి నాశనం అయిపోయింది. అప్పుడు 2% కంటే గ్రోత్ రేట్ ఉండే, అది మైనస్ అయిపోయింది. దాని తర్వాత పెట్రోల్ ధరలు 4 పెరిగినాయి, ప్రతి కరువు వచ్చి ఉండే, అది గెలుప. కానీ ఇక్కడ చూడండి, ఇటు సైనికులు గెలుస్తుంటే అటు మన ఆర్థిక పరిస్థితి జపాన్ మించి ఇప్పుడు 4వ స్థాయికి చేరింది. మన గర్వపడాలి ఏంటంటే, ఈ యంత్రాలన్నీ, మిసైల్స్ అన్ని మనకి ఇక్కడనే పక్క డిఆర్డిఓ, డిఎంఆర్ఎల్, డిఆర్డిఎల్ ఇక్కడ అన్ని తయారవుతున్నాయి. ఇంతకు ముందు
మన బయట దేశాల నుంచి కొంటుంటే ఫిలిప్పీన్స్ మన బ్రహ్మోస్ మిసైల్ కొన్నది. ఫిలిప్పీన్స్ అంటే ఏంది, అది అమెరికా బేస్ ఉన్నది. అమెరికా మిసైల్స్ కొనలేదు, మన బ్రహ్మోస్ మిసైల్ కొంటున్నారు. ఇంకోరు కాంగ్రెస్ నాయకుడు నేను ఢిల్లీ పోతే అంటుండు, వాళ్ళు డ్రోన్లు అంతే మనం తట్టుకున్నాము, వాళ్ళ డ్రోన్లు కింద పడేసినాము ఆకాశ్ మిసైల్స్ తోటి. అదేం గెలిపా, వాళ్ళ 50,000 డ్రోన్ కు మన 3 కోట్ల ఆకాశ్ మిసైల్స్ అది ఓడిపోయినట్టే. ఆకాశ్ మిసైల్స్ కాదయ్యా, మన ఆర్టిలరీ, మన డ్రోన్లు. తర్వాత ఇక్కడనే వజ్రా షాట్ అని భుజం మీద కొట్టేస్తున్నది. అది ఒక్కసారి కొత్త 5 డ్రోన్లు రాలుతాయి. అది 5 లక్షలు ఒక్క షాట్ తోటి 5 డ్రోన్లు పోతాయి. ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే మనం ఓడిపోయినామని వాళ్ళు సుబూత్ చూస్తానికి ప్రయత్నం చేస్తారు. నిజంగానే బాధాకరమే. కానీ అందరు కూడా ఇక్కడ సోఫియా ఖురేషి, యౌమికా సింగ్ గురించి అందరూ తెలుసు. కానీ ఇంకో మహిళల గురించి చెప్తా. ఆమె పేరు యశికా త్యాగి, మన సైనికురాలు. కార్గిల్ యుద్ధంలో మీరు నుంచి వాళ్ళు కొడుకుంటే కింద మనది గొప్పలు కనులున్నాయి, అవి నడిపించుతామే యశికా త్యాగి. ఆమె దగ్గర ఆమె 4 నెలలు గర్భవతి ఉన్నా కూడా అక్కడ ఉండే కొట్లాడతా వాళ్ళందరూ కమాండర్ నువ్వు ఓల్స్ ఇంటి కట్టలేదు ఉండి కొట్లాడతా అని కొట్లాడితే అప్పుడు మన క్యాప్టెన్ షెకావత్ గుట్టలు ఎక్కుంటే పోయి వాళ్ళని ధ్వంసం చేసింది. అయితే ఆ యశికా త్యాగి గారు ఏమన్నారంటే, నేను ఆయన మన భారతదేశానికి మతం కాదు, మన ఆర్మీకి మతం కాదు, కులం కాదు, మన మతము కులము జాతీయవాదమే, అంతకంటే మించి లేదని ఆమె చెప్తుంది. నేను విచిత్రపోయినా. బీహార్ రెజిమెంట్ అంట యుద్ధ పేరి బోలో బజరంగ్ బలి అంటే వాళ్ళు బీహార్ రెజిమెంట్ దాడి చేస్తుంటే అందరూ తుపాకులు పట్టుకొని బోలో బజరంగ్ బలికి జై అని చార్జ్ చేస్తారు. కానీ దాని కమాండర్ ఎవరు? కెప్టెన్ హనీఫుద్దీన్. కెప్టెన్ హనీఫుద్దీన్ కూడా బోలో బజరంగ్ బలికి జై అనుకుంటా ముంగపోయింది. రాజ్పుతానా జై, కెప్టెన్ రాజ్పుతానా రైఫిల్స్ వాళ్ళ యుద్ధ పిలిపోయింది రామచంద్ర మహారాజ్ కి జై. దాని కమాండర్ ఎవరు? మణిపూర్ నుంచి ఒక క్రిస్టియన్ కమాండర్, ఆయన రామచంద్ర మహారాజ్ కి జై అనుకుంటా ముందకపోయింది. అట్లా ఎన్నో ఉన్నాయి కథలు. కానీ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 అనేక పెద్ద మనిషి పారిపోయింది. ఇప్పుడు ఆయన కొడుకు సీఎం అయ్యిండు ఒమర్ అబ్దుల్లా. ఆయన ఇప్పుడు లండన్ గోల్ఫ్ అనుకుని లండన్ లో గోల్ఫ్ ఆడుతున్నాడు. అయితే ఆయన కొడుకు ఆయన ముఖ్యమంత్రి అయిండు ఉమర్ అబ్దుల్లా. ఆయన ఖీర్ భవానీ, ఆయన ఇంకా ఖీర్ భవానీ ముస్లిం ఉన్నా కూడా ఖీర్ భవానీ గుడికి పోయి ప్రార్థన చేసి క్షమాపణ అడిగాడు. అయితే అందుకే ఆ గొప్పతనము. నిజంగానే మహాత్ముడా లేకుంటే విశ్వగురువా యుగ పురుషుడా మన ప్రధానమంత్రి మోడీ. అవతలోన్ని మన దిక్కు తిప్పుకున్నాడు, శత్రువులను ధ్వంసం చేసిండు. నిన్న వాళ్ళ పాకిస్తాన్ ప్రధానమంత్రి నిన్ననే ఏమన్నాడంటే, మేము 9-10 తారీఖు మధ్యలో పెద్ద దాడికి తయారైతుంటే ఆయనే అన్నాడు, దాడికి తయారైతుంటే అకస్మాత్గా అంతకంటే ముందే మన బ్రహ్మోస్ మిసైల్స్ వచ్చి రావల్పిండి, లాహోర్, పెషావర్, సియాల్కోట్, కరాచీ మీద కూడా దాడి చేస్తే మా ఏవి కూడా ఎగరగలగలేదు అని ఆయననే చెప్పిండు. కానీ ఇక్కడనైతే కొంతమంది పుట్టినోళ్ళు ఇక్కడ గుండెల విదేశాల్లో ఉన్నాయి. వాళ్ళు ఏమంటుండ్రు, మోడీ ఓడిపోయింది. కానీ భారతీయులందరూ ఐక్యత అయిండ్రు. అది మనకు సంబరం. మళ్ళీసారి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి